హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. రాత్రి నిశ్శబ్దంగా ఉంది, కానీ కొన్ని శబ్దాలు మన కోసం కాదు, మనకు కనిపించని కొన్ని కళ్ళు ఇప్పుడు నిన్నే చూస్తున్నాయి. నీ ఫోన్, నీ గది, నీ వెనుక ఉన్న చీకటి ఖాళీగా లేవు. ఈరోజు నువ్వు వినబోయేది ఒక వాయిస్ మెసేజ్ కాదు, నిన్నే వెతుకుతున్న ఆత్మ. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది 1980వ సంవత్సరం. గోదావరి దగ్గరున్న చిన్న గ్రామం వేములపల్లి. ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు, రాము మరియు శేఖర్. ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకరోజు పట్టణానికి వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి రాత్రి 12 తర్వాత సైకిళ్లపై తిరిగి ఊరికి బయలుదేరారు. పట్టణం నుంచి వాళ్ళ ఊరు వరకు దాదాపు 20 కిలోమీటర్లు. మధ్య ఒక శ్మశానం ఉంటుంది. రాత్రి గాలి చల్లగా ఉంది. సైకిళ్ల చక్రాల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. శ్మశానం దగ్గరికి రాగానే అక్కడ ఒక శవం కాలిపోతూ కనిపించింది. రాము ఇలా అన్నాడు, అమ్మో, ఇంకొంచెం వేగంగా వెళ్దాంరా. శేఖర్, అవునరా, చూస్తేనే చాలా భయంగా ఉంది. అంతలో ఆ కాలుతున్న శవం ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయి సైకిళ్లు కింద పడేశారు. శవం వాళ్ళ వైపు తల తిప్పి చూస్తుంది. కళ్ళల్లో మంటల్లాగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైకిళ్ళు వేగంగా తొక్కుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళు ఊరికి చేరుకునే వరకు ఒక విచిత్రమైన ఫీలింగ్. ఎవరో వెనుక నుంచి వస్తున్నట్టు. చూడాలంటే భయం, చూడకపోతే ఇంకా భయం. రాము ఒక్కసారి వెనక్కి చూశాడు. ఎవరూ లేరు. కానీ సైకిల్ వెనుక చక్రం దగ్గర మాత్రం ఒక నీడలాంటి ఆకారం కనిపించింది. ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఇళ్ళకి చేరారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని అనుకున్నారు. మరుసటి రోజు నుంచి ఊరిలో వింతలు మొదలయ్యాయి. రాత్రిపూట తలుపుల మీద కొడుతున్న శబ్దం, ఎవరూ లేకపోయినా ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వినిపించడం, ఇళ్లల్లో బయట కుండీలల్లో నీళ్లు ఎవరో పారబోసినట్టు శబ్దం, పిల్లలు రాత్రిళ్ళు బాగా ఏడవడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఒక వృద్ధురాలు, ఈ సమస్యకు పరిష్కారం ఒక్కరే చెప్పగలరు అని పక్క ఊరిలోని స్వామిని కలుస్తారు. అప్పుడు ఆ స్వామి ఆ ఊరి పెద్ద సుబ్బారావు గారిని పిలిచి, కళ్ళు మూసుకొని మీ ఊరిలోని అబ్బాయిలు రాము, శేఖర్లను పిలవండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఆ రోజు జరిగింది చెప్పారు. అలాగే రాము ఆ రోజు రాత్రి నేను నిద్రపోతున్నాను. అప్పుడే మంచం కింద నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చినట్టు అనిపించింది. నేను ఒక్కసారిగా లేచాను. చూసేసరికి ఏమీ లేదు. కానీ నా ఎదురుగా ఉన్న అద్దంలో అదే కాలిన శవం నిలబడి ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ కళ్ళు నిలుపుకొని చూస్తే అక్కడ ఏమీ లేదు అని తనకు జరిగిన అనుభవాన్ని చెప్పాడు. అది విని ఆ స్వామి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచి, మీరు చూసింది సాధారణ శవం కాదు, అది చనిపోయిన తర్వాత సరిగా క్రియలు చేయని ఆత్మ. అది కోపంతో మీరు చూసినందుకే అది మీ వెంట వచ్చింది. ఆ ఆత్మ ఒక్కొక్కరిని భయపెట్టడం మొదలుపెట్టింది. ఒకరు బావిలో పడిపోయారు. ఇంకొకరు రాత్రికి రాత్రే పిచ్చివాడిలా అయ్యాడు. పిల్లలు రాత్రి బయటకు వెళ్ళలేకపోయారు. ఊరు మొత్తం భయంతో వణికిపోయింది. అప్పుడు ఆ స్వామి పూజ చేయాలని నిర్ణయించారు. అది కూడా శ్మశానం దగ్గర. రాము, శేఖర్ ఇద్దరూ రావాలి అన్నాడు. సరే అని వాళ్ళు భయపడుతూ వెళ్ళారు. రాత్రి 12, మళ్ళీ అదే చోటు. ఆ ఆత్మ మళ్ళీ కనిపించింది. ఈసారి పూర్తిగా కాలిన శరీరం, కళ్ళల్లో అగ్ని, నవ్వు భయంకరంగా ఉంది. స్వామి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఆత్మ అరవడం మొదలుపెట్టింది. గాలి బలంగా వీచింది. మంటలు ఎగిసిపడ్డాయి. రాము, శేఖర్ కళ్ళు మూసుకొని నిలబడ్డారు. ఆ ఆత్మ ఇలా అన్నది, నన్ను మీరు చూడలేదు, మీరు నన్ను గుర్తు చేశారు. అందరూ షాక్ అయ్యారు. ఆ స్వామి అడిగాడు, ఏమిటి ఆ మాటకు అర్థం? ఆ ఆత్మ ఇలా అన్నది, నేను ఈ ఊరిలోనే చనిపోయాను. నన్ను ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు. నా శవాన్ని సరిగ్గా కాల్చలేదు. ఆ స్వామి వెంటనే ఆత్మ శాంతి కోసం పూజ చేశాడు. మంటలు ఆగిపోయాయి. ఆ ఆత్మ నెమ్మదిగా మాయమయ్యింది.
ఆ రోజు తర్వాత రాము ఒక విషయం గమనించాడు. తన సైకిల్ వెనుక ఒక కాలిన చెయ్యి గుర్తు ఇంకా ఉంది.